హలో గైస్, వెల్కమ్ టు చంద్రశేఖర్ రివ్యూస్. మనకు రామోజీరావు గారు అంటే గుర్తొచ్చేది రామోజీ ఫిలిం సిటీ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు ఆయన చనిపోయారు. ఆయన ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా సాధించాడు. ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఫిల్మ్ ఎంటర్ప్రీనర్గా, ఒక జర్నలిస్ట్గా చాలా ఎదిగాడు ఆయన. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అందుకే ఆయన చనిపోయారనే విషయం, అలాగే ఆయన గురించి అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మనకు రామోజీరావు గారు అంటే మెయిన్గా గుర్తొచ్చే రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు పేపర్, అలాగే ఈటీవీ. ఇవే కాకుండా ఈయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి హోటల్స్లోను. ఇంకా మనం రెగ్యులర్గా వినేవి చాలా ఉన్నాయి. ప్రియా పికిల్స్ ఒకటి, కళాంజలి మాల్, షాపింగ్ మాల్, ఇవన్నీ కూడా రామోజీరావు గారియే. ఇలా ఆయన ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బిజినెస్లో కానీ, జర్నలిజంలో కానీ చాలా బాగా గ్రో అయ్యాడు. ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు ఆయన జీవితం నుంచి. ఇంకా ఈయనకి 2016లో ఇండియన్ గవర్నమెంట్ పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చింది. జర్నలిజంలో కంట్రీకి బాగా కాంట్రిబ్యూట్ చేశాడని చెప్పి, సొసైటీకి కూడా. అలాగే ఈయన మూవీస్లో చేసిన వర్క్స్కి కూడా 5 నంది అవార్డులు వచ్చినాయి. ఈయన చాలా బాగా ఈ ఫిలిం సిటీ కట్టడం అనేది మన ఆంధ్రప్రదేశ్ చాలా ప్లస్ పాయింట్ అయింది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా. ఆ ఫిలిం సిటీలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడే ఆధారపడింది, రామోజీ ఫిలిం సిటీ. అలాగే ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు వచ్చినాయి, సురేష్ ప్రొడక్షన్స్ అనే రకరకాలుగా. కానీ ఫస్ట్ కట్టింది రామోజీ ఫిలిం సిటీ అనుకుంటా. అది మన తెలుగు ఇండస్ట్రీకి కానీ, మన తెలుగు వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. దానివల్ల చాలామందికి ఉపాధి లభించింది. అలాగే ఇది వరల్డ్లోనే అతిపెద్ద ఫిలిం సిటీ. అది మనకు ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు, రామోజీరావు గారు ఇచ్చింది. ఆయన చనిపోయినందుకు చాలా బాధగా ఉంది, ఇలాంటి గొప్ప వ్యక్తి చనిపోయినందుకు. ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్లో చేయండి. అలాగే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రామోజీరావు గారు చనిపోయారనే విషయాన్ని ఈ వీడియో ద్వారా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.